2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పవన్ టీడీపీతో కలిసి పని చేస్తాడన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ దీనిపై తొలిసారి స్పందించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర సమతుల్యత కోసం మొత్తం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలను మాత్రమే తమతో కలుపుకుంటామని, అధికార ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగబోమని తెలిపారు. ఇతర పార్టీలతో తాము కలుస్తున్నామని, తమకు కొన్ని స్థానాలను వారు కేటాయించారంటూ జనసేన శ్రేణులను అయోమయంలో పడేసేలా రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. యువతకు బంగారు భవిష్యత్తును అందించాలనేదే తమ ఆశయమని, అందుకే కొత్తదనంతో కూడిన నాయకత్వం వైపు తాము చూస్తున్నామని పవన్ తెలిపారు. మంచివారు, అనుభవజ్ఞులైన నాయకులకు స్థానం కల్పిస్తామని, ఇదే సమయంలో 175 స్థానాల్లో మహిళలు, యువతకే ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నామని చెప్పారు. చట్టసభల్లోకి కొత్త తరం అడుగు పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు తాము వ్యూహం రచిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జన సైనికులంతా తమ తమ స్థాయిల్లో ఖండించాలని పిలుపునిచ్చారు. పవన్ చేసిన ప్రకటనతో జనసేన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చినట్లయింది. ఈ రోజున జనసేన పార్టీ సమతుల్యత కోసం 175 స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం. మేము కలుపుకునేది కూడా ఒక వామపక్షాలను తప్ప ఇంకా ఏ అధికార పక్షంతో కానీ ప్రతిపక్షంతో కానీ మేము కలిసే అవకాశాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ లేవు. కానీ మేము వాళ్ళతో కలుస్తున్నామని చెప్పి ప్రతిపక్షాలు ఏమో మాకు కొన్ని స్థానాలు ఇచ్చారు అని చెప్పి రకరకాల జనసేన పార్టీ శ్రేణుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానం, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే విధానం, అలాగే అధికార పక్ష నాయకులు ప్రెస్ మీట్లో కూడా కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడే విధానం, ఇవన్నీ జనసేన శ్రేణుల్ని మనకి కన్ఫ్యూజ్ చేయడానికి, లేదంటే ఇబ్బంది పెట్టడానికి, లేదంటే మొరేలు దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప జన సైనికులకు కానీ జనసేన పార్టీ మద్దతుదారుల ప్రతి ఒక్కరికి నేను సవినయంగా విన్నవించుకునేది మన 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల భవిష్యత్తు, యువత భవిష్యత్తుని మా అండగా ఉండాలంటే మేము చూస్తుంది కూడా కొత్త తరం నాయకత్వం చూస్తున్నాం.